రైట్. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మన మూడో స్కందం 5వ అధ్యాయం ముగించుకున్నాం. 6వ స్కందంలో ప్రవేశిస్తున్నాం. సో ముఖ్యంగా విదురుడు మైత్రేయుని కలుసుకోవడం. సో మైత్రేయుని కలుసుకొని చాలా అతి సామాన్యులను కూడా వాళ్ళ వాళ్ళ యొక్క బాధల నుంచి బయటపడవేయడానికి విదురుడు అడిగినటువంటి ప్రశ్నలు ఏదో ఒక విధంగా సరే సామాన్య వ్యక్తులు ఎవరైతే భగవంతుడికి విముఖత చెంది భగవంతుడికి ఆదేశాలని పూర్తిగా బేఖాతరు చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ జీవుల్ని, ఈ మిగతా బద్ధ జీవుల్ని బయటపడడానికి మీలాంటి వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. సో దయచేసి వాళ్ళ నుంచి ఇక్కడి నుంచి బయటపడడానికి వాళ్ళు వాళ్ళకి భక్తియుత సేవ, భగవంతుని పరమాత్మని తృప్తిపరిచేటువంటి భక్తియుత సేవని దయచేసి వాళ్ళకి వివరించండి. అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈ దుఃఖాల నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. వాళ్ళేమో ప్రయత్నిస్తూ ఉన్నారు సుఖం కోసం, అనేక దుఃఖాల నుంచి బయటపడడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు చేసే ప్రయత్నం ఇంకా ఇంకా దుఃఖాల్లోకి వెళ్తూనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి వాళ్ళని ఏ విధంగా వాళ్ళు బయటపడగలరు ఇలాంటి వాళ్ళు దయచేసి వివరించండి అని చెప్తూ ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. భగవంతుడు ఎందుకు సృష్టి చేయడు, ఆయనకేం అవసరము సృష్టి చేయడానికి, అలాగే హృదయంలో ఉన్న భగవంతుడు ఎలా ఈ సమస్త విశ్వాసంలో ఆయన అనేక రూపాల్లో ఆయన ఎలా తీసుకోగలుగుతున్నాడు, ఎలా ప్రవేశిస్తున్నాడు, అలాగే ఆయన గురించి ఎంత వివరణ విన్నా కూడా ఇంకా తృప్తి పడడం లేదు, మనసు తనివి తీరడం లేదు. దయచేసి ఇంకా ఇంకా వివరించండి ఆయన లీలల గురించి. అలాగే ఆయన వివిధ లోకాలని, లోకపాలకుల్ని ఎలా ఆయన వాళ్ళందరినీ కూడా ఎలా సృష్టించాడు, జీవుల్ని అంతా కూడా, అలాగే వాళ్ళ స్వభావాల్ని, వాళ్ళ కార్యాలు, రూపాలు, లక్షణాలు, అనేక నామాలన్నీ కూడా ఎలా సృష్టించాడు భగవాన్. సో విదురుడు తన కృష్ణ కథ మీద తనకున్న ఆసక్తి ఇంకా ఇంకా వినాలి అనే తన ఆసక్తిని తను కనబరుస్తూ దయచేసి మహాభారతం లాంటి ధర్మార్థ కామ మోక్షాల గురించి వివరించే మహాభారతం గురించి మాత్రం నాకు వివరించదు. నాకు శుద్ధమైనటువంటి కృష్ణ కథ, కృష్ణుడు గురించి, కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలలు మాత్రమే, వాటికి సంబంధించిన విషయాలు అయితే మాత్రం చర్చించండి అని చెప్తూ, ఎవరైతే కృష్ణుడి యొక్క కథని, కృష్ణ కథని నిరంతరం వాళ్ళు ఆస్వాదిస్తారు, వాళ్ళు అనేకమైనటువంటి దుఃఖాల నుంచి వాళ్ళు చాలా త్వరగా బయటకు పడతారు. ఇది ఒకటే మార్గము. కాబట్టి దయచేసి కృష్ణ కథకి, కృష్ణ కథను మాత్రమే నాకు వివరించండి. దానికి నోచుకోనటువంటి కర్మలు, జ్ఞానులు, యోగులు నిజంగా వాళ్ళు దురదృష్టవంతులు. అలాగే వాళ్ళకి ఎప్పటికీ భగవంతుడి యొక్క ప్రేమని వాళ్ళు పొందలేరు. మేబీ వాళ్ళు సాయుధ్య ముక్తిని పొందొచ్చేమో కానీ భగవంతుడి యొక్క ప్రేమని వాళ్ళు పొందలేరు అని చెప్పాడు అన్నమాట. సో దానికి మైత్రేయుడు చాలా కృతజ్ఞతా భావంతో నిజంగా ఇలాంటి ప్రశ్నలు నన్ను కానీ ఈ పద్ధతులు అందరినీ పవిత్రం చేస్తుంది. కాబట్టి నువ్వు భగవంతుడి యొక్క సహచరుడు, కాబట్టి భగవంతుడు నీకు ఇది వివరించమని నాకు ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి నాకు ఈ అవకాశం నాకు దొరికింది, నేను అవకాశం తీసుకుంటున్నానని చెప్పి, సో ఆయన ఆ ప్రశ్నకు సమాధానంగా మొదటిగా పురుష అవతారాలు ఎందుకు తీసుకున్నాడు భగవంతుడు, ఎటువంటి అవతారాలు తీసుకున్నాడు, ఇదన్నీ మనం డిస్కస్ చేసేసాము రెండో స్కందంలోనే. ఈ కాలదక్షాయ విష్ణు యొక్క దివ్య దృష్టితో ప్రధాన మహతత్వ అహంకారం నుంచి అనేకమైనటువంటి ఆ గుణాలు, ఆ తర్వాత ద్రవ్యశక్తి, తర్వాత క్రియాశక్తి, తర్వాత జ్ఞానశక్తి, వీటన్నిటి ప్రభావంతో 23 ముఖ్యమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి అన్నమాట. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత పంచభూతాలు, ఇవన్నీ కూడా తర్వాత సృష్టించబడతాయి. అయితే ఇవన్నీ కూడా ఒక దగ్గరికి రాలేవు అన్నమాట. అప్పుడు భగవంతుడు తన బిభ్రత్ శక్తితో ఈ బ్రహ్మాండాల్లో అనేకమైనటువంటి అంశాలు, శరీరాలని ఏర్పడినాయి, కానీ ఇవన్నీ నిష్క్రియగా ఉన్నాయి అన్నమాట. అప్పుడు గర్భదక్ష విషయంలో అట్లా ప్రవేశించి ఆయన విరాట్ రూపం తీసుకొని ఆ విరాట్ రూపంలో భాగంగా అనేకమైనటువంటి ప్రక్రియలు ఆయన ప్రారంభిస్తారు. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా, భగవంతుడి యొక్క శక్తి ఆయన ప్రవేశింపజేయకుండా ఇక్కడ ఏవి కూడా ఇక్కడ వాటింతటా అవి ఏవి చేయలేవు, వాటింతటా అవి పని చేయలేవు, వాటింతటా అవే కార్యాలు నిర్వర్తించలేవు. సో అనుక్షణం అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో భగవంతుడి యొక్క దయ లేకపోతే కుదరదు.
దాని తర్వాత మనం చెప్పుకున్నాము ఆ ఇక్కడ ముఖ్యంగా ఆ ఇంద్రియ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుని కీర్తిస్తున్నారు అన్నమాట. ఏమని దయచేసి మాకు ఆ ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని మాకు ఇవ్వండి. మీరు మమ్మల్ని దేనికోసం మమ్మల్ని సృష్టించారో ఆ ఆ ఉద్దేశం పరిపూర్ణం కావాలంటే మీరే మమ్మల్ని మళ్ళీ ఆ యొక్క శక్తిని జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి భగవంతుడిని యొక్క పాద పద్మాల గురించి చాలా చక్కగా వివరించారు. మనం నిన్న అంతా మనం చెప్పుకున్నాం. అందరూ ఏ విధంగా పాద పద్మాలను దర్శించుకోవడం వల్ల ఋషులు కొంతమంది పాద పద్మాలు దర్శిస్తారు, కొంతమంది ఆయన ముఖార విందాన్ని దర్శిస్తారు. బట్ ఆయన పాద పద్మాలను దర్శించినటువంటి వ్యక్తులు ఎవరైతే గంగా నది ఒడ్డున లేదా యమునా నది ఒడ్డున ఎవరైతే కార్యకలాపాలు చేసేటువంటి ఋషులు కూడా ఆయన పాద పద్మాల దగ్గర వాళ్ళు నిరంతరం వాళ్ళు భగవంతుడి యొక్క సేవను చేస్తున్నట్టే సమానం అన్నమాట. కాబట్టి ఏ విధంగా భగవంతుడి యొక్క పాద పద్మాలు రక్షణిస్తాయి, ఏ విధంగా ధ్యానంతో నిరంతరం కృష్ణుడి యొక్క పాద పద్మాలను స్మరించుకోవాలి. సో కొంతమంది ఈ జపం చేస్తారనమాట. భగవంతుడి యొక్క పాద పద్మాలు మాత్రమే ముందు ఫోటో పెట్టుకొని జపం చేసుకుంటూ భగవంతుడి యొక్క పాద పద్మాల మీద వాళ్ళ దృష్టి సారిస్తారనమాట. ఇట్లా కొంతమంది వాళ్ళ ఫోకస్ అంటే వాళ్ళ ధ్యానం ఏకాగ్రత పెంచుకోవడానికి ఈ విధంగా కూడా చేస్తారనమాట. సో ఆ విధంగా ఎవరైతే భగవంతుడి యొక్క కథామృతం వింటారో వాళ్ళ జ్ఞానము ప్లస్ వైరాగ్యం ప్లస్ వైకుంఠం కూడా వాళ్ళు పొందగలుగుతారు. అంటే మొత్తం కృష్ణ కథా శ్రవణం మీద ఆ యొక్క ఈ ఇంద్రియ దేవతలు భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ యొక్క అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ వాళ్ళు ఏమన్నా దయచేసి మాకు సంపూర్ణ జ్ఞానము శక్తి మార్గదర్శకం ఇవ్వండి. వాటి వలన మీకు మిమ్మల్ని మీకోసం మమ్మల్ని సృష్టించిన ఉద్దేశం నెరవేరు. మేమందరం ఇప్పుడు ఎలా సృష్టించబడి ఉన్నామే తప్ప మాకు మార్గనిర్దేశకం లేదు. ఎలా ముందు ఈ సృష్టిలో వివిధ మా యొక్క బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో మాకు తెలియదు. దయచేసి మాకు మీ అనుగ్రహం ఇవ్వండి. సో నేను మనం చెప్పుకున్నాం ఏ విధంగా అయితే ప్రతి ఇంద్రియం పనిచేయాలన్నా సరే, ప్రతి అవయవం పనిచేయాలన్నా సరే, లోపల ఉన్న ప్రతి ప్రక్రియ అంటే ఆ మనం తినడం అనుకోండి అది అరగాలి. దానికి కూడా ఇంద్రియ దేవతలు కావాలి. మనం శ్వాస పీల్చాలంటే ఇంద్రియ దేవతలు కావాలి. చూడాలి అంటే ఇంద్రియ దేవతలు కావాలి. అట్లా మన మలమూత్రాల కరెక్ట్ గా టైంకి పోవాలన్నా కూడా ఇంద్రియ దేవతలు ఉండాలి. కిడ్నీ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. అట్లా ప్రతి ఒక్కటి నాళ వ్యవస్థ అన్ని కూడా ఇంద్రియ దేవతలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ చక్కగా జరగవు. వీళ్ళందరూ ఎవరి మీద ఆధారపడ్డారు? భగవంతుడి మీద ఆధారపడ్డారు. అంటే ఈ రోజుకి ఇప్పటికి కూడా మనం ఊపిరి పీల్చుకుంటున్నామన్నా కూడా అది భగవంతుడి దయ్యాలి. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు ప్రార్థిస్తారన్నమాట. దయచేసి మాకు ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని ఆ మార్గదర్శకం ఇవ్వండి. ఫర్దర్గా మేము ఏ విధంగా ఈ జీవులని మేము వాళ్ళ చేత రకరకాల కార్యాలు చేయించడానికి మాకు సరైనటువంటి జ్ఞానాన్ని మార్గదర్శకత్వాన్ని గమనించారు. సో అలా అంటూ మనం 6వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. సో 6వ అధ్యాయంలో ముఖ్యంగా మనం చెప్పినట్టుగా గర్భదక్ష విషయం లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించడంతో 3 శక్తులతో నింపుతారు అన్నమాట మొత్తం విశ్వాలన్నింటినీ. జీవశక్తితో, ప్రాణశక్తితో, ఆత్మశక్తితో. సో ఈ 3 నింపుతాడు. జీవశక్తి అంటే చైతన్యం ఇస్తాడు. ప్రాణశక్తి అంటే 10 ప్రాణవాయువుల్ని నింపుతాడు. తర్వాత ఆత్మశక్తి అంటే స్వీయ ఉనికి అన్నమాట. అంటే నేను ఆత్మని అన్న విషయం గుర్తు నిరంతరం గుర్తుండేటట్టుగా ఆ స్వీయ ఉనికి 3 రకాల స్వీయ ఉనికిలో ఆయన ప్రవేశింపజేస్తారు. ఆ తర్వాత శ్రీకృష్ణే విరాట్ రూపం తీసుకుంటున్నాం. విరాట్ రూపంతో మొత్తం విశ్వంలో వివిధ రకాలుగా లోకాలని అమర్చడానికి, ఆ వివిధ లోకాల్లో జీవులందరూ ప్రవేశించడానికి. సో విరాట్ రూపం నుండి దేవతా రూపాలు, ఇంద్రియాలు, సూక్ష్మ స్థూల వ్యవస్థలన్నీ ఏర్పడతాయి అన్ని. కాబట్టి ఎప్పుడైతే ఇంద్రియాలు ఏర్పడినాయో సో ఇంద్రియాలకి ఇంద్రియ దేవతలు, సూక్ష్మేంద్రియాలు, స్థూలేంద్రియాలు, పంచభూతాలు అన్ని ఏర్పడాలి. దానికి విరాట్ రూపంలో భగవంతుడు కోరుకున్నప్పుడు, నేను తినాలి, నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు భగవంతుడు స్థూల ఇంద్రియాన్ని అంటే సూక్ష్మ ఇంద్రియాన్ని, ఇంద్రియ దేవతని, తన్మాత్రాన్ని, పంచభూతాన్ని 5 భగవంతుడు సృష్టిస్తున్నాడు. స్థూల ఇంద్రియం, సూక్ష్మ ఇంద్రియం, ఇంద్రియ దేవత, తన్మాత్ర, తర్వాత పంచభూతం. అంటే స్థూల ఇంద్రియం అంటే ఏంటి? మనకి ఇది కనిపించేది. సూక్ష్మ ఇంద్రియం అంటే ఏంటి? లోపల
వినికిడి తీసుకొచ్చేటువంటి సూక్ష్మ ఇంద్రియం ఉంటుంది. ఇప్పుడు ఈ చెవు పోసేసినా కూడా చెవు వినిపిస్తుంది. అంటే ఇది స్థూల ఇంద్రియం, లోపల సూక్ష్మ ఇంద్రియం ఉంటుంది. ఏదైతే మనకి వినికిడి ఇచ్చేటువంటి దాని శ్రోత్రియం అంటారు అనమాట, దాన్ని ఆ ఇంద్రియాన్ని, సూక్ష్మ ఇంద్రియాన్ని. అందుకనే మీకు ఉదాహరణకి భగవంతుడు త్రాగాలి తినాలి అని కోరుకున్నప్పుడు నాలుక అనేది స్థూల ఇంద్రియం. జిహ్వా జిహ్వా అంటే ఏంటి? మనకి లోపల తినాలి అనే లోపల మనకి ఈ టైంని తింటే బాగుండు, నాకు ఇది దొరికితే బాగుండు లోపల మనకు వచ్చే ఆ కోరిక ఉన్నది జిహ్వా. అది సూక్ష్మ ఇంద్రియం. ఇంద్రియ దేవత ఎవరు? వరుణుడు. వరుణుడు వరుణుడు ఇంద్రియ దేవత అనమాట. ఎందుకంటే వరుణుడే దేనికి ఆయన ప్రతీక? నీటికి. సో నాలిక మీద ఎప్పుడు నీళ్లు ఉండాలి కదా. నాలిక మీద ఎంగిలి నీళ్ళ రూపంలో ఎంగిలి రూపంలో ఉంటుంది. నీళ్ళు ఎంగిలి రూపంలో ఉంటుంది. సో మనం తాగాలన్నా తినాలన్నా ఇక్కడ నుంచి నీళ్లు ఊరాలన్నమాట. దానికి ఎవరు? వరుణుడు. సో ఇంద్రియ దేవత. తర్వాత ఇంద్రియార్థం బానే ఉంది. లోపల తినాలనే కోరిక ఉంది. జిహ్వ సూక్ష్మంగా నాలుగు ఏర్పడింది. తర్వాత అది బాగా మెయింటైన్ అవడానికి కావాల్సి ఇంద్రియ దేవత కావాలా. తర్వాత రుచి అంటే ఇప్పుడు మన అది పెట్టింది పులుపుగా ఉందా, తీయగా ఉందా, ఉప్పంగా ఉందా, అది కూడా మనం తెలుసుకుంటేనే కదా దానికి కడుపు నిండిందడానికి మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో పంచభూతం ఏంటి? నీరు. అంటే వరుణుడు నీరు. సో నీరు కావాలి. సో పంచభూతం నీరు. ఇట్లా భగవంతుడు కోరుకున్నప్పుడల్లా, అంటే భగవంతుడు మనకి ఈ రూపంలో ఆయన కోరుకున్నాడు కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ ఏర్పడినాయి. ఇంద్రియ దేవతలు ఏర్పడినాయి, పంచభూతాలు ఏర్పడినాయి. సో ఇవన్నీ ఏమవుతున్నాయి? ఒక జీవుడికి ఇవన్నీ తోడ్పడుతున్నాయి అన్నమాట. ఒక జీవుడు ఇక్కడ అనుభవించడానికి ఇవన్నీ కావాలి. ఇవన్నీ మనకి ఎవరిస్తున్నాడు? భగవంతుడే. వాళ్ళ గత జన్మల యొక్క వాసనలను బట్టి, వాళ్ళ చేసిన కర్మలు ప్లస్ వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను బట్టి భగవంతుడు ఒక్కొక్క జీవుకి ఒక్కొక్క రకమైనటువంటి నాలుక, జిహ్వ, తర్వాత ఇంద్రియ దేవతలు, రుచి, నీరు ఇస్తాడనమాట. సో పందిలాగా బతికి తన జీవితం తను ఆస్వాదించాలంటే అది మురికి నీళ్ళలో పోయి తాగాలి, తినాలి. అప్పుడు దాని తగినట్టుగా నాలుక, దానికి తగినట్టుగా జిహ్వ, దాని తగినట్టుగా రుచి ఏర్పాటు చేస్తాడు భగవంతుడు. అంటే మన గత కర్మలు, మన వాసనలు, మన స్వభావాన్ని బట్టి భగవంతుడు ఏం చేస్తాడు? ఒక్కొరికి ఒక్కొక్క రకమైన నాలుక. మన కోరికను బట్టి భగవంతుడు చేస్తాడు. బట్ అంటే నేను చెప్పడానికి హోల్ పాయింట్ ఏంటంటే భగవంతుడి వల్లే ఈరోజు నేను తినగలుగుతున్నాను కూడా. ఆ ధాన్యం ఇచ్చింది భగవంతుడే, ఆ పంట ఇచ్చింది భగవంతుడే పంచభూతాల ద్వారా. ఆ తర్వాత మనం నోట్లో వేసుకొని అది రుచికరంగా మనం ఫీల్ అవ్వాలన్నా భగవంతుడే. అది మనం ప్రాపర్ గా లోపల దానికి తగినటువంటి రసాయనాలు మన నోట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. రసాయనాలన్నీ మనలో ఊరాలన్నమాట. మనం ఇట్లా పోతూ ఉంటే ఆ పదార్థం అంతా కూడా ఏమవ్వాలి? బాగా అరిగిపోవాలి. దానికి కావాల్సిన అన్ని చేసేది ఎవరు? భగవంతుడు. ఎందుకంటే మనం ఎవరు ఆర్డర్ చేయడం లేదు. నాని దగ్గర ఉన్నప్పుడు ఫలానా హార్మోన్ రావాలా, ఫలానా ఎంజైమ్ రావాలా, ఇవన్నీ మనం చెప్పడం లేదు. ఇవన్నీ ఆటోమేటిక్ జరిగిపోతాయి. అంటే ఇవన్నీ కూడా ఇంద్రియ దేవతలు అక్కడ ఉండి వాటన్నిటిని సరైన టైంలో సరైన విధంగా అది ఆ ప్రక్రియ జరిగేలాగా వాళ్ళ యొక్క అనుగ్రహంతో జరుగుతుంది అన్నమాట. అలాగే రుచికరంగా ఉంది భగవుడు యొక్క దయ. మనం నీళ్ళతో ఎప్పుడు కూడా నాలుక నీళ్ళతో ఏదో ఒక విధంగా ఎంగిలి రూపంలో నీళ్లు అలాగే ఉన్నాయి. లేకపోతే ఈ నోరు ఎండిపోతే మన జీవితం ఎట్లా ఉంటుంది? అంటే మొత్తానికి మనం గమనిస్తే కనుక భగవంతుడి యొక్క దయ మీదే మనం బతుకుతున్నాము. మన తల్లిదండ్రుల దయ మీద కంటే కూడా, లేకపోతే మన యొక్క బంధువులు, స్నేహితులు, సమాజంలో వీళ్ళు సెకండరీ, బట్ ప్రైమరీ భగవంతుడు. భగవంతుడు మనకి ఈ అవకాశాలు ఇస్తున్నాడు కాబట్టే మనం ఈరోజు అన్ని ఆటలు ఆడుతున్నాం అన్నమాట. కానీ భగవంతుని మర్చిపోతున్నాం. అని ఇంద్రియాలు ఇచ్చింది ఎవరికో సేవ చేసుకోవడానికి కాదు. ఆయన ఇచ్చినటువంటి ఈ అన్నిటిని మళ్ళీ ఆయన సేవలో పెట్టామనుకోండి, శాశ్వతంగా ఆయన నుంచి బయటపడిపోతాం.
అలాగే భగవంతుడు వాసన కోరుకున్నాడు అనుకోండి. వాసన కోరుకున్నప్పుడు నాసిక లోపల శ్వేతేంద్రియం పేరు గ్రణ అనే అది ఉంది బట్టే ఇది రోజా వాసన లేదా ఇది మల్లెపూల వాసన లేకపోతే ఇది ఏం ఫ్లేవర్, ఇది ఏం వాసన వస్తుంది, అది కూడా ఆ వాసన రాకపోతే మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఇక్కడ. రకరకాలటువంటి వాసనలు వెరైటీ వెరైటీ పీలిస్తేనే మనం అబ్బా బాగుంది అని మనకి కొంచెం ఆనందం వస్తున్నాం. అందుకే భగవంతుడు వివిధ మనకి కావాల్సిన పళ్ళ రసాలు కావచ్చు, పువ్వులు కావచ్చు. ఇప్పుడు మనం అత్తరు కూడా వేసుకుంటున్నాం కదా, మనం భగవంతుడికి హారతి ఇచ్చినప్పుడు మనం చేతికి పోస్తున్నాం. హారతి హారతైలు సుగంధం ఇచ్చినప్పుడు ఆ, మనకి ఆడ మనకి వాళ్ళు పూసారు కానీ మనకి ఏమనిపిస్తుంది అండి, ఎట్లా ఉంటుంది మనకి. అది భగవానికి అర్పించారు కాబట్టి అది మనం వాసనిపించడం వల్ల మనకు ఆ అనుగ్రహం వస్తుంది. కాబట్టి మరి దానికి ఇంద్రియ దేవతలు ఎవరంటే అశ్విని కుమారుడు. అశ్విని కుమారులు వచ్చి ఇంద్రియ దేవతలు. ఇంద్రియార్థం ఏంటి? వాసన. కాబట్టి పంచభూతం ఏంటి? భూమి. ఈ విధంగా ఆదిభూత, ఆదిదైవ, ఆది ఆత్మ ఇవన్నీ సృష్టించబడ్డాయి. మనం అందరం ఆ విధంగా ప్రతి ఇంద్రియంలో ఉన్న సూక్ష్మంగా మనం ఈ రోజు అంతా భగవానుడు దయ మీదే మనం ఇవన్నీ నడుచుకుంటున్నాం, నడిపిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు మనం భగవంతుని మర్చిపోయేసి ఈ ఇంద్రియాలన్నీ కూడా మనం ఎవరెవరికో వాళ్ళ సేవల్లో పెట్టేస్తున్నాం. ఆ తర్వాత భగవంతుడు ఏం చేశాడు? లోకాలు, జీవుల్ని, వర్ణాలని తర్వాత అభివృద్ధి చేశాడు అనమాట. ఆ విశ్వరూపంలో నుంచే విరాట్ రూపంలో నుంచి 14 లోకాలు మరియు 4 వర్ణాలు, 4 ఆశ్రమాలన్నీ ఏర్పడ్డాయి. దీన్ని మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ 14 లోకాలు పక్కన చూస్తే విరాట్ రూపం ఆ విధంగా మొత్తం ఆవరించేస్తుంది. తర్వాత ఆ వివిధ లోకాలు ఈ ఈ విశ్వరూప శరీరంలోనే పై భాగం అంతా ఉన్నత లోకాలని, మధ్య భాగంలో భూమి, కింద భాగం అంతా కూడా అధమ లోకాలు, నరక లోకాలు అని. అలాగే తల భాగం నుంచి వర్ణాశ్రమాలు, ఎట్లా తల భాగం నుంచి బ్రాహ్మణులు, ఛాతి భాగం నుంచి మన క్షత్రియులు, నడుం భాగం మీద తొడల భాగం నుంచి వైశ్యులు, ఆ తర్వాత కాళ్ళ భాగం నుంచి శూద్రులు. ఈ విధంగా జీవులందరూ కూడా మరి కొంతమంది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అంటే అది వాళ్ళ గత జన్మలో వాళ్ళు పెంచుకున్న వాసన బట్టి వాళ్ళకి ఈ జన్మలో ఆ కేటగిరీలు ఇవ్వబడతాయి. అలాగే వాళ్ళు ఎవరెవరు ఏ లోకాలు ఉండాలో వాళ్ళు చేసిన కర్మలను బట్టి కొంతమంది అధమ లోకాలకు వెళ్తారు, కొంతమంది ఉత్తమ లోకాలకు వెళ్తారు. ఈ విధంగా విరాట్ రూపం ద్వారా భగవంతుడి నుంచి అనేక వర్ణాశ్రమాలు ఉద్భవించాయి కనుక ప్రతి ఒక్కరు గురువు యొక్క మార్గదర్శనంలో భగవంతుడినే పూజించాలి. మనకు బ్రాహ్మణులమా లేకపోతే మన బ్రహ్మచారులమా అవి పాయింట్ కాదు. మనం అందరం ఎవరి నుంచి వచ్చాము? భగవంతుడి నుంచి వచ్చాము. సో భగవంతుడి నుంచి వచ్చాము కాబట్టి ఎవరికి సేవ చేయాలి, ఎవరి మార్గదర్శనం నడవాలంటే గురువు యొక్క మార్గదర్శకంలో భగవంతుడినే పూజించాలి, భగవంతుడినే సేవించుకోవాలి. కాబట్టి మన 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 యొక్క ఉనికి కావచ్చు, ఈరోజు మన యొక్క జీవితం కావచ్చు, ప్రతిదీ కూడా భగవంతు సేవలో పెట్టడానికి ప్రయత్నం. భగవంతు సేవలో పెడుతూ మన బాధ్యతలన్నీ, కుటుంబాలు, వ్యాపారాలు అన్ని చేసుకుంటాం. అయితే మైత్రేయుడు అనుకుంటాడు అనమాట, ఇంత గొప్ప భగవంతుడు, ఇంత గొప్ప సృష్టిని, అనేక లోకాలని, అనేక వ్యవస్థల్ని, జీవుల్ని సమస్తం అంతా చేసేది ఎవడు? దేవదేవుడు భగవంతుడు. కాబట్టి అటువంటి భగవంతుడు నిజంగా ఆయన లీలలన్నీ, ఆయన శక్తులన్నీ, ఆయన ఐశ్వర్యాలన్నీ నిజంగా కీర్తించాలంటే, అది మొత్తం మనం వివరించాలంటే ఇక్కడ ఎవరికి కెపాసిటీ లేదనుకో. అదే ఇక్కడ ఆయన అంటాడు మైత్రేయుడు, నాకు అర్హుడు, నేను అర్హుడిని కాదు. భగవుడి యొక్క లీలలు కావచ్చు, భగవంతుడి యొక్క మహిమల్ని వివరించడానికి మైత్రేయుడు అంటాడు, నాకు ఎటువంటి అర్హత లేదు, ఆ స్థాయి లేదు నాకు అసలు. అయినప్పటికీ కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఆయన, భగవంతుడి యొక్క అంతర్గత శక్తితో ప్రకటమైన ఆ విరాట్ రూపం యొక్క దివ్య సమయము, కార్యము, శక్తిని ఎవరు అంచనా వేయగలరు? సో ఏదైతే
మనం నిజంగా మనం తీసుకుంటే కనుక భగవంతుడికి ఆ స్థాయిలో మనం నిజంగా మనం భగవంతుడి గురించి మనం కీర్తించగలుగుతాము. ఎందుకంటే ఆయన విరాట్ రూపం చూసే ఆ దివ్యమైన ఆ సమయం కావచ్చు, ఆ కార్యం కావచ్చు, ఆ శక్తి కావచ్చు, ఎవరు అంచనా వేయగలుగుతారు మనలో? మనం ఎవరు అంచనా వేయలేరు. విరాట్ రూపాన్ని మనం అంచనా వేయలేకపోతే ఆయన అసలైనటువంటి ఆయన యొక్క దివ్య ఆ రూపాన్ని ఎవరు వర్ణించగలుగుతారు? నిజంగా మన జీవులుగా మనకి ఎవరికి అర్హత లేదు. ఆ స్థాయి కూడా మన దగ్గర లేదు. ఆ సామర్థ్యం లేదు. అది కృష్ణుడి యొక్క ఆ, అన్ని గుణాలని, రూపాలని, కార్యాలను మనం వివరించాలంటే ఆయన మహిమలు మనం వివరించడం మన వల్ల అవుతుంది. ఎవరు అంచనా కూడా వేయలేరు. కాబట్టి అయితే మైత్రేయుడు ఏమంటాడంటే, నాకు సమర్థత లేకపోయినా సరే, లేదా నాకు అర్హత లేకపోయినా సరే, నా శక్తి మేరకు గురువు దగ్గర ఏవైతే విన్నానో, శ్రవణం చేసినంత వరకు భగవంతుణ్ణి కీర్తించలేకపోతే నా వాక్శక్తి అపవిత్రం అవుతుంది. ఏమంటున్నాడు? నాకు తెలుసు నా దగ్గర భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకొని పూర్తిగా కీర్తించే అంత సామర్థ్యం, రెండు అర్హత నాకు అసలు లేదు. చూడండి, ఇవన్నీ మైత్రేయుడు అడుగుతున్నాడంటే ఇదే ప్రార్థనలు మనం కూడా చేసుకోవాలి. నాకైతే అంత అర్హత లేదు అసలు. కానీ నా శక్తి ఉన్నంత వరకు నేను గురువు దగ్గర, ప్రభుపాదుల వారి దగ్గర యాక్చువల్గా నేను ఏమేమి నేర్చుకున్నాను, ఏవైతే నేను విన్నానో అవి భగవంతుడిని కీర్తించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అలా మనం ప్రయత్నం చేయకపోతే ఈ ఇంద్రియాలు ఉండి కూడా వేస్ట్ అవుతాయి. రెండు, ఈ ఇంద్రియాలు అపవిత్రమైపోతాయి. అపవిత్రం అంటే అర్థం ఏంటి? ఈ దేవుడి సేవలో పెట్టకుండా వాళ్ళ స్వార్థం కోసం ఎవరు సేవలో పెట్టినా అది అపవిత్రమైపోతాయి. ఇవే భగవంతుడి సేవలో పెడితే పవిత్రమైపోతాయి. ఇంకెవరైనా సేవలో పెడితే అపవిత్రమైపోతాయి. అంటే ఇంతకాలం మనం ఇన్ని జన్మలు, సారీ ఇన్ని సంవత్సరాలు మనం జీవించాం కదా. ఈ మధ్య కాలంలోనే మనం యాక్చువల్ గా మనం మన సేవలోకి వచ్చి, ఎస్పెషల్ గా మనం ఇస్కాన్ లో మనం ప్రవేశించి అప్పటి నుంచే నెమ్మది నెమ్మదిగా మన ఇంద్రియాలని కృష్ణ సేవలో పెడుతున్నాం. మరి అంతకుముందు గడిపిన 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఏదైతే ఉందో, అంటే మన యొక్క ఇంద్రియాలతో మనం అపవిత్రమైనటువంటి స్థితికే చేరుకున్నాం మనం. ఎందుకంటే అక్కడ ఏవి మనం భగవంతుడు అసలు కీర్తించలేము మనం అసలు. మనం ఏ సాధన చేయలేం మనం. కాబట్టి మన భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాలన్నిటిని భగవంతుడి సేవలో పెట్టగలిగితే మనం పవిత్రమైన వాళ్ళం అవుతాం. లేకపోతే అంటే నాకు భగవంతుడు నోరు ఎందుకు ఇచ్చాడు? మాట్లాడడానికి. ఎవరి గురించి మాట్లాడడానికి, ఎవరి గురించి మనం కీర్తించడానికి మౌనం ఇచ్చాడు? భగవంతుని కీర్తించడానికి ఇచ్చాడు. మనం భగవుడి యొక్క మహిమల్ని, భగవుడి యొక్క లీలల్ని, భగవుడి యొక్క గుణగణాలని మనం బయటికి చెప్పలేదు అనుకోండి, అప్పుడు మనకు నోరు ఇచ్చింది వేస్ట్. అందుకే అప్పుడు ఆ నోరు భగవంతుడి గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడుతుంది? మన చుట్టుపక్కల వాళ్ళ గురించి ఈర్ష్యతో, ద్వేషంతో, ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడేసి, ఒకసారి ఒకసారి వింటా ఉంటే కొంతమంది కొంచెం చాలా ఘోరంగా మనం నోటితో అనాల్సిన మాటలు కాకుండా రకరకాలుగా తిడుతూ ఉంటారు అనమాట. అంటే ఆ నోరు ఎంత అపవిత్రం అయి ఉంటది. ఎస్పెషల్ గా భక్తుల్ని దూషించడం, భక్తుల్ని అమర్యాదగా వాళ్ళని పలకరించడం, ఇవన్నీ మన యొక్క వాక్ శక్తిని అపవిత్రం చేస్తాయి ఇవన్నీ కూడా. సో అందుకే ఆయన అంటున్నాడు అనమాట, తదాపి కీర్తియామ్యంగా యథామతి యథాశ్రుతం కీర్తిం హరే స్వాం సత్కృతం గిరా మనాభిదాసిత. అంటే తథాపి కీర్తియంగం, ఎంతవరకు నాకు అవకాశం ఉంటే, నేను ఎంతవరకు వింటే, యథామతి యథాశ్రుతం, శృతం అంటే ఎంత నేను విన్నానో, ఎంతవరకు నాకు కెపాసిటీ ఉంటుందో అంతవరకు నేను హరిని, కీర్తిం హరి కదా, స్వాం స్వాం సత్కురం నేను చేస్తాను. సో ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఎందుకు ఈ డిస్కషన్ కొంత మనం ఎలాబరేట్ చేసుకుంటామంటే, కొంతమందికి ఆ కెపాసిటీ ఉంది, 10 మందితో వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది, సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకొని, లేకపోతే మనం వంటశాలలో వెళ్ళి వంటలు బాగా చేసే ఆ కెపాసిటీ ఉంది, లేదా అలంకరణ,
కెపాసిటీ, 100 మంది కీర్తన చేసే కెపాసిటీ ఉంది. అయితే చాలా మంది జంకుతూ ఉంటారు అనుకో, ఏమనంటే తప్పుపోతే ఏమవుతుంది, మిగతా అంతా ఏమనుకుంటారు. అలా కొంతమంది ఏమంటారు, నేను ఇంకా మొత్తం భగవద్గీత చదవలేదు ప్రభు, నేను ఇంకా మొత్తం భాగవతం చదవలేదు, అంతా బాగా అయిన తర్వాత, బాగా పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత అప్పుడు కావాలంటే వెళ్తాను. ఇక్కడ మైత్రేయ ముని ఏమడుగుతున్నాను, నాకు కూడా మొత్తం తెలియదు, అసలు నాకు అసలు సమర్థతే లేదు, నాకు అర్హత లేదు, అయినా కూడా నేను ఎంతవరకైతే విన్నానో, ఎంతవరకు నేను సాక్షాత్కారం పొందాను, ఎంతవరకు అయితే నేను నమ్మిన దాని వరకే నేను మాట్లాడతాను, అంతవరకు మనం మాట్లాడతాము. మన దగ్గర ప్రపంచంలో ఎప్పటికీ సమస్త జ్ఞానం మొత్తం మన దగ్గర ఎప్పుడు ఉండదు. ఆ జ్ఞానం పరిపూర్ణంగా ఇంక నాకు వచ్చేసింది, ఇంక నేను వెళ్తాను మార్కెట్ కంటే, మనం వెళ్తాము ప్రచారంలో కంటే అప్పుడు దాకా మనం బతికుండము. అందుకే శ్రీల ప్రభుపాద గారు అంటారు అనమాట, నేను ఆల్రెడీ పుస్తకాలు ఇచ్చేసాను, నేను ఆల్రెడీ పుస్తకాలు ఇచ్చింది, మీరేం చేస్తారు, అంతవరకు ఎంతవరకు మీరు నమ్మారో, ఎంతవరకు మీరు సాక్షాత్కారం పొందారో దాన్ని మీరు తీసుకునండి, అంతవరకే మీరు చెప్పండి చాలు. అమ్మా, నేను జపం చేస్తున్నాను, ఒక 2 సంవత్సరాలు చేస్తున్నాను, నా మనసు ఇప్పుడు బాగుంది, ప్రశాంతంగా ఉంది అని అది చెప్పండి. ఎంతవరకు వచ్చాను చూడండి. మనము గోలోకి వెళ్తాము, ఆడికి వెళ్తే ఇట్లా ఉంటాయి, అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనం ఇంకా అంత సాక్షాత్కారం పొందలేదు, అవసరం లేదు, మనం చెప్పలేకపోతుంది. కానీ ఎంతవరకు మనం అనుభవించామో, ఎంతవరకు మనం గ్రహించామో అది మనం చెప్పాలి కదా. మనం మన భగవంతుడు నోరిచ్చింది అందుకే కదా. మనం వెళితే ఒక సినిమా బాగుందనో, లేదా ఒక డ్రెస్ బాగుందనో, లేదా ఒక కారు బాగుందనో మనం ఊరంతా టామ్ టామ్ కొడతాం కదా. దాని గురించి వర్ణిస్తాము, ఆ కారు ఇట్లాగా, లేదా ఆ బంగారు ఇట్లాగా, లేకపోతే ఆ బిల్డింగ్ ఇట్లాగా, ఈ వ్యాపారం ఇట్లాగా లేదు. ఇప్పుడు 1000 నోట్లు ఒకసారి ఇచ్చినట్టు వస్తాయి అన్నమాట ఆ టైంలో. కానీ భగవన్ గురించి చెప్పండి అమ్మా అంటే మాత్రం నోరు రాదు అప్పుడు, ఎందుకంటే భయం అన్నాం. అరే, భయపడాల్సిన అవసరం ఏముంది, మనం ఏమన్నా వాళ్ళని రాంగ్ సైడ్ తీసుకెళ్తున్నావా, వాళ్ళకి మనం అధర్మంగా మాట్లాడుతున్నావా, అన్యాయంగా మాట్లాడుతున్నావా? ఏదైతే తరతరాలు అనాది కాలం నుంచి భాగవతం వల్ల ఎంతో మంది బాగుపడ్డారు, భగవద్గీత చదివి వాళ్ళ జీవితాన్ని పూర్తిగా వాళ్ళు పంచారు. మనం భగవద్గీతని పంచడానికి, భగవద్గీతను పరిచయం చేయడానికి మనం వెళ్తున్నాం. ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళ గీతలు మారిపోతుంది. అలాంటి గొప్ప పుస్తకాన్ని నేను వెళ్ళి ప్రచారం చేస్తున్నాను, అలాంటి గొప్ప ఆ సిద్ధాంతాన్ని చెప్పడానికి నేను వెళ్తున్నాను. మనం చూసే ప్రపంచం అంతా కూడా వాళ్ళు వస్తువులు అమ్మేటప్పుడు ఎవరైనా సరే ఏం చెప్తారు, గ్యారంటీ ఇది, అదట్లా ఇదట్లా అంటారు. కానీ ఇక్కడ ఏది గ్యారంటీ అసలు? అవి గ్యారంటీ కాకపోయినా గ్యారంటీ లాగా నమ్మిస్తున్నారు చూసారా. మనం అలా చేయాల్సి కూడా అవసరం లే, నేను ఇది పొందాను, దయచేసి నామం చేయండి, మీకు కూడా ఇదే అనుభవం వస్తుంది, మీకున్న మీ మానసికమైనటువంటి విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అని మనం ధైర్యంగా చెప్పచ్చు. అందుకే ఇక్కడ ఆ, మైత్రేయముని అన్నాడు, నాకైతే ఫుల్ అసలు అది చూడండి, ఎంత వినమ్రత చూడండి. నిజంగా నాకు సమర్థత లేదు అనను, కానీ అంత మాత్రం నేను గమ్ముగా ఉండను, నేను ఊరికే ఉన్నాను. నేను ఎంతవరకు అయితే విన్నానో అంతవరకు నేను ధైర్యంగా చెప్తాను, 10 మందిని భగవన్ నామం చేసినట్టుగా నేను చేస్తాను అని మనం. సో మైత్రేయ ముని ఏదైతే చేశాడో అదే విధంగా మనం కూడా రేపు రథయాత్రలో భాగంగా మనం వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు, నేను సేవలు తీసుకున్నప్పుడు అదే ధైర్యంగా మనం వెళ్ళి మనం చెప్పాలి, వాళ్ళ చేత చేయించాలి. నెక్స్ట్ ఏమంటాడు, భగవంతుడిని కీర్తించడమే మానవుడు వాక్ శక్తికి పరిపూర్ణ ప్రయోజనం పొందినట్లుగా భావించాలి. పండితులు ఆ లీలలను అద్భుతంగా వర్ణించగా వాటిని వినడంతో మన కర్ణముల ప్రయోజనం నెరవేరుతుంది. ఏకాంత లాభం వకసో పుంస సుశ్లోక మౌలేర్ గుణవాదమాహు శృతేశ్చ విద్వాద్భిరుపకృతాయాం తథా సుతాయాగం ఉపసంప్రయోగం. ఏకాంత లాభం వచసోను పుంసః
వకసోనము వచసోను పుంసహాయుడు అంటే ఏంటది? నిజమైన లాభం పొందాలి అంటే అసలు మనము భగవంతుణ్ణి మానవుడు కీర్తించడమే. సో మానవుడు గాని కీర్తించాడు అనుకోండి భగవంతుణ్ణి, ఏమవుతుంది? మన వాక్ శక్తి పరిపూర్ణ ప్రయోజనం పొంది దేనికోసం భగవంతుడు వీటిని సృష్టించాడో అది మనం నిరంతరం భగవంతుడి గురించి మనం మాట్లాడుతూ ఉంటే నిజంగా మనం పరిపూర్ణంగా మనం భావించాల్సింది ఈ ప్రయోజనం పొందాము అని. ఇప్పుడు మనం ఫ్యాన్ ఎందుకు తెచ్చుకున్నాం? ఇంటికి డబ్బులు పెట్టి ఫ్యాన్ తెచ్చుకున్నాం, అది గాలి ఇవ్వాలి. అప్పుడు మనం నిజమైన ప్రయోజనం పొందినట్టు, ఆ ఫ్యాన్ యొక్క నిజమైన ప్రయోజనం మనం పొందినట్లు. మనం ఫ్యాన్ తెచ్చుకొని ఆ ఫ్యాన్ తగ్గలేదు అనుకోండి, అంటే దాని యొక్క పరిపూర్ణ ప్రయోజనం మనం పొందలేదు అనుకుంటాం. అట్లాగే భగవంతుడు నోరిచ్చాడు, నోరిచ్చేది ఎందుకోసం? భగవంతుడిని కీర్తించడం కోసం. విచిత్రం ఏంటంటే మనం భగవంతుని తృప్తిపరచకపోతే భగవంతుని కీర్తించడం ఎవరో ఒకరిని కీర్తించాల్సిందే. మనం ఇక్కడ కామ్ గా ఉండలేదు. అందుకే మనం సినిమాల గురించిలో హీరోయిన్ గురించి హీరో గురించి మనం మాట్లాడతాం. లేకపోతే మన ఆటల్లోకి వెళ్ళాం అనుకోండి, ఏదో ఒక క్రికెట్ లో బ్యాట్స్మెన్ గురించి బౌలర్ గురించి అయినా మాట్లాడతాము. అంటే ఎవరో ఒకరిని మనం ఏం చేస్తాం? వాళ్ళు చాలా గొప్పగా ఆడారు, గొప్ప వ్యక్తులు, గొప్ప మనుషులు కీర్తిస్తా ఉంటాం కదా. యాక్చువల్గా మనం కీర్తించాల్సింది ఏంటో, వాళ్ళందరికీ అవి ఇచ్చింది ఎవరు? వాళ్ళందరికీ ఇచ్చింది కొంతమంది బ్రహ్మాండంగా ఆడుతున్నారు, ఆ శక్తి ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. కొంతమంది జ్ఞాపశక్తి బాగా పెట్టుకొని మంచి మార్కులు సాధిస్తున్నారు, ఎవరిచ్చారు? అదంతా భగవంతుడే ఇచ్చాడు. కాబట్టి మనమందరం ఏం చేయాలి? భగవంతుని కీర్తించాలి. మనం భగవంతుని కీర్తిస్తే అప్పుడు నోటి యొక్క ప్రయోజనం పరిపూర్ణంగా మనం పొందినట్లే. ఎందుకంటే ఆ నోటితో మనం వైకుంఠం వెళ్ళిపోవచ్చు, ఆ నోటితో మనం నరక లోకాలకి వెళ్ళొచ్చు, అదే నోటితో మనం వైకుంఠం కూడా వెళ్ళొచ్చు. ఒక నోరు చాలన్నమాట మన యొక్క దశ మార్చేస్తుంది. అన్ని ఇంద్రియాల కంటే కూడా నోరు పవర్ఫుల్. కొంతమందిని ప్రేమతో దగ్గర తీసుకొని మనం ఆనందంగా జీవించినా సరే, లేకపోతే కఠినమైన మాటలు మాట్లాడి అందరినీ దూరం చేసుకొని ఒంటరి వాళ్ళ కృంగిపోవాలన్నా కూడా నోరే మళ్ళీ కాదు. కాబట్టి ఆ నోరు 10 మందికి ఉపయోగపడాలి. అది ఉపయోగపడాలంటే మనం భగవంతుని కీర్తించాలి, భగవంతుడి గురించి వివరించాలి. అప్పుడే చూడండి, పండితులు ఆ లీలను అద్భుతంగా వర్ణించగా వాళ్ళంతా రాశారు, గొప్ప గొప్ప లీలలన్నీ రాశారు. అయితే వాటిని వినడంతో మన చెవులు కూడా పవిత్రమైపోతాయి, మన చెవులు కూడా ప్రయోజనం. సో నోరు, చెవులు ఈ రెండు ముఖ్యమైనవి. శ్రవణం, కీర్తనం. భగవన్ గురించి మాత్రమే వింటా ఉంటే చెవుల యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. అది వినిన తర్వాత భగవన్ గురించి మాత్రమే మనం మాట్లాడితే నోటి యొక్క ప్రయోజనం మనం పొందుతాం, పూర్తిగా పొందుతాం. మన చెవులు, మన నోరు కృష్ణుడి మీద మాత్రమే ఉంటే మన వైకుంఠం, గోలోకం వెళ్ళిపోవడం గ్యారెంటీ. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, ఈ రెండు కాన్స్టెంట్ గా పోతున్నాయి అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ ప్రయాణం వైకుంఠం అయిపోయింది. కాబట్టి ఈ విధంగా బ్రహ్మ కూడా 1000 సంవత్సరాలు ధ్యానం పరిణితిని ధ్యానంలో పరిణితి చెందిన తర్వాతే, ధ్యానంలో పరిణితి చెందాడు, మెచ్యూర్ అయ్యాడు. అంటే పూర్తి స్థాయిలో ధ్యానం యొక్క స్థితిగతులు ఆయనకి బాగా అర్థం చేసుకున్నవాడు. అతను మాత్రమే తర్వాత, అంటే 1000 సంవత్సరాల ధ్యానంలో జరిగిన తర్వాత, అది కూడా పరిణితి చెందిన తర్వాత మాత్రమే పరమాత్ముడి యొక్క మహిమలో అనిర్వచనీయం అని అర్థం చేసుకున్నాడు, అచింత్యమైనవని అర్థం చేసుకున్నాడు. బాబు ఆ మహిమలో అవన్నీ అది అత్యుతద్భుతం. అది అచింత్యం అంటే ఏంటి? రెండు పరస్పర విరుద్ధమైనటువంటి లక్షణాలు ఒకే దగ్గర ఇమిడి ఉండడం, దీన్ని అచింత్యం అంటారు. ఉదాహరణకి భగవంతుడిని ల- యశోదమ్మ దూది ఆడుకున్నట్టు ఆడుకుంటది అన్నమాట. చాలా తేలిగ్గా పైకి కిందకి వేసి లాలిస్తుంటది. కానీ అదే భగవంతుడు తృణావతిని చంపుతున్నప్పుడు తన బలవంత వేసి తనకు గుద్దుతున్నాడు అన్నమాట, భూమి మీదకి మళ్ళీ తీసుకురావడం. కాబట్టి మనం అర్థం చేసుకోగలిగితే కనుక
అంటే ఏకకాలంలో భగవంతుడే లైట్ అయిపోతున్నాడు దూదిలాగా. ఏకకాలంలో మళ్ళీ ఆయన అతి బరువైన వస్తువుగా తయారవుతుంది. దీన్ని ఏమంటారంటే అచింత్యమైనది, అనిర్వచనమైనవి ఈ లీలలన్నీ కూడా. అంటే మా భగవంతుడి యొక్క లీలలో అనిర్వచనీయం, అచింత్యం అని ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఆ, బ్రహ్మ కూడా 1000 సంవత్సరాల తన ధ్యానంలో తపస్సు చేసి చేయడం తర్వాత అర్థమవుతుంది. అమ్మ, భగవాన్ లీలను మనం వర్ణించలేము. ఇది ఒక సాధారణ వ్యక్తుల లాజిక్ అది వర్కౌట్ కాదు. నెక్స్ట్ ప్రశ్న వేస్తారు అన్నమాట. అది ఎట్లా కుదురుతుంది? ఏకకాలంలో దూదిగా ఎట్టుంటాడు, అలాగే అంత బరువు ఎలా అవుతాడు? నేను నమ్మను అసలు. ఎందుకు అతను నమ్మడు? ఎందుకంటే భగవంతుడి యొక్క నిర్వచనం అతను తెలియదు. భగవంతుడు అంటే ఏంటో అతను తెలియదు. ఎందుకంటే భగవంతుడు అతడు మనలాంటి వ్యక్తిలాగా అతను చూస్తాడు అనమాట. మనలాంటి వ్యక్తిగా చూసాడు. మన ఏకకాలంలో మనం దూతి కాలేము, మనం బరువు కాలేము. మనం కాలేము కాబట్టి వీళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారా? భగవంతుడు కూడా మనలాగే కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి కదా, ఆయన కూడా మనలాగే మానవుడు కదా, ఆయన వల్ల అవ్వదులే, ఇది ఎక్కడ లాజిక్, ఈ లాజిక్ పనిచేయదు, ఇదంతా ఈ మూఢనమ్మకం, ఇదంతా వీళ్ళేదో నమ్మేస్తారు గుడ్డిగా అంటారు. మన నిర్వచనం ఏంటి? భగవంతుడు అంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఏదైనా చేయగలుగుతాడు ఆయన. అది మన నిర్వచనం. మరి ఏదైనా చేయగలిగినప్పుడు ఆయన లైట్ గా ఉండగలుగుతాడు, హెవీ కూడా అవ్వగలుగుతాడు. ఆయన ఏమన్నాడు? ఆయన దూదిలాగా చాలా బరువు తక్కువగాను అవదని. ఏకకాలంలో ఆయన బరువు కూడా పెంచుకోగలడు. ఒక సెకండ్ లో బరువు పెంచుకోగలడు, ఒకే సెకండ్ లో బరువు పెరుగుతాడు. ఎందుకంటే అది అందుకే భగవంతుడు అంటాం. కాబట్టి భగవంతుడి అచింత్యమైన శక్తులు మహా జ్ఞానవంతులను సైతం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. భగవంతుడు కూడా అంచనా వేయలేరు ఇక మిగిలిన వారి సంగతి. భగవంతుడు కూడా తన యొక్క లీలను తాను అంచనా వేయలేడు. భగవంతుడు కూడా మహాజ్ఞానవంతుల పరిస్థితి అట్టుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అందుకనే భగవంతుడిని తెలుసుకోవాలి అని అంటే, భగవంతుడిని అర్థం చేసుకోవాలి అని అంటే, మనం గురు పరంపరలోకి వచ్చి మనము అర్థం చేసుకోవాలి. అది కూడా వాళ్ళ అనుగ్రహం మీద మనకి రావాల్సింది తప్ప మన సొంత తెలివితేటల వల్ల మనం అవి పొందలేము. కాబట్టి మనసు, వాక్కు, అహంకారం మరి వారి దేవతలు సైతం భగవంతుడి యొక్క తెలుసుకోలేనప్పుడు మనం ఆయన ప్రణామాలు అర్పించడం మాత్రమే చేయగలం. కాబట్టి భగవంతుడు ఇంద్రియాలకి అందడు, సూక్ష్మ శరీరంలో ఉన్న వేటికి ఆయన అందడు, స్థూల శరీరానికి అసలు అందడు, స్థూల అంశాలకు అసలు అందడు. కాబట్టి దేవతలు మనసు, ఇంద్రియాలు, బుద్ధి వీటి ఏటికి భగవంతుడు అసలు అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేయగలం? మహా అంటే భగవంతుడికి హ్యాపీగా ప్రణామాలు అర్పించి, ఆయన నువ్వే తప్ప నాకు ఎవరు లేరు, నువ్వే నన్ను అన్ని చూసుకోవాలా, నువ్వే నాకు నేర్పించాలా, నువ్వే నన్ను నీ దామాన్ని రప్పించుకోవాలా, నేను కేవలం నువ్వు చెప్పిన ఆదేశాలు, గురువు భక్తుల సాంగత్యంలో నా ప్రయత్నం నేను చేస్తాను, మిగిలింది నీ దయ అని వినమ్రంగా ప్రణామాలు చేసుకుంటే పెడతారు. భగవంతుడు కూడా ఇంకా అప్పుడు భగవంతుడు కావాల్సిన శక్తి ఇస్తాడు. మనం లేదు, మన వల్ల కాదు, నేను నీకు చేసుకోవాలి ఆయన అనుకున్నప్పుడు భగవాన్ ఇంకా శక్తి ఇస్తాడు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయన కోసం చేస్తున్నాం కాబట్టి. సో కాబట్టి ఈ విధంగా ఆ మైత్రేయముని తాను అర్హుడు కాదు, నేను అర్హుడు అయినా కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే అలా శ్రవణము, కీర్తనం చేయడం వల్ల ఆ యొక్క ఇంద్రియాల యొక్క ప్రయోజనం పరిపూర్ణం అవుతుంది. భగవాన్ గురించి వింటూ ఉంటే ఆ చెవుల యొక్క సార్థకత, పరిపూర్ణత, తృప్తి ఏర్పడుతుంది. అలాగే నాలుక భగవన్ నామం మాత్రమే చెప్పాలి, కృష్ణ ప్రసాదం మాత్రమే తీసుకుంటాను అని మనం ఒక సంకల్పం కనిపెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు వాక్ శక్తి పవిత్రమైనది. వాక్ శక్తి కానీ పవిత్రమైనది అనుకోండి, ఎన్ని వందల మంది మనసు కూడా మనం మార్చగలుగుతాం అనమాట. భగవంతుడి దగ్గర తీసుకురాగలుగుతాం. వాక్ శక్తి బాగుండాలి అని అంటే వాకు ఇష్యూ గురించే మాట్లాడాలి. ఆ తర్వాత మనకు తెలిసిందే. సో ఇందాక మనం చెప్పుకున్నాము, గొప్ప గొప్ప వాళ్ళకు కూడా భగవాన్ యొక్క లీలలు అర్థం కావు. చింతమైన భగవానుడికే అర్థం కావు ఒక్కోసారి ఆయన లీలల గురించి. ఆయన ఏంటో ఆయనకే తెలియదు అసలు ఒక్కోసారి. సో దాంట్లో బాగా మన చైతన్య మహాప్రభు గురించి చెప్పుకున్నాం. ఆయనకేంటో ఆయనకే తెలియదు. ఆయనలోంచి ఎంత ఆనందం వస్తుంది ఆయనకే తెలియకుండా
ఆయన రాధారాణి వేషం వేసుకున్నాం, రాధారాణి భావంలోకి వెళ్తాం, సారీ వేషం కాదు, రాధారాణి భావంలోకి వెళ్తాం భగవానుడి యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించడం కోసం. అంటే భగవంతుడు ఉండి తాను అంటే మన వల్ల కాదని కాదు, అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడికి కూడా అర్థం కానిది తన లీలలు, మనం కేవలం భగవుడి యొక్క సేవలో ఉండడం వల్ల మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మన ఇంద్రియాలన్నీ భగవుడి సేవలో పెట్టడం వల్ల మనం భగవుడికి మనకు అర్థం అవుతాడు. ఆ ఉద్దేశం చెప్పడానికి చెప్తున్నాం అనమాట. భగవుడికి ఆయన గురించి ఆయనకే తెలియదు అంటాం. కొంచెం సాధారణ లాంగ్వేజ్ ఆయన గురించి ఆయనకే తెలియదు, పిచ్చోడై ఉండాలి అతను. కానీ భగవంతుడి విషయం అది కాదు. ఆయన గురించి ఆయనకే తెలియదు అంటే అన్ని లీలలు ఉన్నాయి, వాటన్నిటిని మనము సాధారణ స్థితిలో భౌతిక స్థితిలో ఉంటే అవన్నీ మనకు అర్థం కావు, మనం దాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేము. కానీ భగవంతుడి సేవలో మన ఇంద్రియాలు కానీ పెడితే అప్పుడు మనం వీటిని అర్థం చేసుకునే ఒక స్థితి మనం చేరుకోగలుగుతాం. అది ఉద్దేశం అని మనకి చెప్పడం భగవంతుడు. కాబట్టి విరాట్ రూపం వల్ల మనకు వచ్చినటువంటి ఇంద్రియాలని, ఇంద్రియ దేవతలు కావచ్చు, పంచభూతాలు కావచ్చు, అన్నీ కూడా ఎవరి సేవలో పెట్టాలి అంటే భగవత్ సేవలో కానీ పెట్టగలిగితే మనము అన్ని రకాలటువంటి ఈ అలిషడ్ వర్గాల నుంచి, త్రిగుణాల నుంచి, త్రివిధ తాపాల నుంచి, ఈ భవసాగరాల నుంచి మనం బయటపడవచ్చు అన్నమాట. సో ఆ విధంగా ఆయన చెప్పిన తర్వాత ఇంకా విదురుడు ఇంకొన్ని ప్రశ్నలు వేయబోతున్నాడు. ఆ ప్రశ్నలు వేస్తూ వేస్తూ అదే కథామృతం గురించి, కృష్ణుడి లీలల గురించి ఇంకా ఇంకా వర్ణించమని దానికి కావాల్సినటువంటి ప్రశ్నలు వేస్తాడు మళ్ళీ. సో ఇక్కడ వచ్చేసి ఈ అడిగిన 5 ప్రశ్నలకి సమాధానంగా ఇప్పుడు 7వ అధ్యాయంలో అది కొనసాగింపు అన్నమాట. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాను. మధ్య మధ్యలో అవసరమైన దగ్గర కొన్ని లీలలో కూడా చెప్పడం అన్నమాట సుఖదేవ్ గోస్వామి. సో మిగిలింది మనం రేపు చూస్తాము. రేపు 7వ అధ్యాయం, సారీ రేపు ఆదివారం కాదు, రేపు ఉండదు. మళ్ళీ మనం సోమవారం 7వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. గ్రంథరాశ్రీమద్ భాగవతం కిరీచో అనంత కోటి వైష్ణవి జగద్గురు శ్రీల ప్రభుపాద కిరీచో దాయగౌత్